సీఎం కిరణ్ ప్రవేశపెట్టిన బంగారు తల్లి పథకాన్ని ఎద్దేవా చేశారు షర్మిల. మహిళలపై ఆడబిడ్డల మీద ప్రేమే ఉంటే రాష్ట్రంలో ఇన్ని అత్యాచారాలు జరగవన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం సూర్యతండలో మాట్లాడిన షర్మిల చంద్రబాబును తరిమేసినట్లే కిరణ్ ను తరిమేయాలన్నారు. ఆడవాళ్లకు రక్షణ కిరణ్ పాలనలో ఎలా ఉంది, వైఎస్ఆర్ హయాంలో ఎలా ఉందో షర్మిల సూర్యతండ రచ్చబండలో చెప్పారు. ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే ఇన్నాళ్లు బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టకుండా ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి నిజంగానే ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే ఈ రోజు ఆడవాళ్ళ మీద మన రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరగవు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మన రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద వయసుకు పరిమితం లేకుండా అరాచకాలు జరుగుతున్నాయి. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడవాళ్ళ మీద ఎవరైనా అత్యాచారాలు చేస్తే చాలా కఠినంగా వ్యవహరించేవారు. కానీ ఈ ప్రభుత్వానికి అక్కర్లేదు. కానీ కేవలం ఆఖరి నిమిషంలో ఆఖరి సంవత్సరంలో వారికేదో ఆడవారి మీద ప్రేమ ఉందని ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారు తప్పితే నిజంగానే వారికి ఆడవారి మీద అభిమానం ఉంటే ఇన్ని అరాచకాలు మన రాష్ట్రంలో జరగనే జరగవు. ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని కుక్కలు కూడా తినమని మహిళలు వాపోతున్నారంటూ షర్మిల చెప్పారు. బంగారు తల్లి పథకంతో కిరణ్ మహిళలను మభ్యపెడుతున్నారని తెలిపారు. ఆడపిల్లల చదువుల గురించి కిరణ్ ఇప్పుడు మాట్లాడుతున్నారని, జగనన్న 2 ఏళ్ల క్రితమే పిల్లల భవిష్యత్తు గురించి కలలు కన్నారని పేర్కొన్నారు. అమ్మఒడి అని రాజశేఖర రెడ్డి రాజన్న రాజ్యం మళ్లీ వచ్చిన తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి అనే ఒక పథకం పెడతారు. దాంట్లో ప్రతి అక్క చెల్లెలకి వారి పిల్లల్ని చదివించుకోవడానికి 10వ తరగతి వరకు 2 పిల్లలకి చొప్పున ప్రతి నెల 500 రూపాయలు అమ్మకాలుగా పడుతుంది. అంటే 10వ తరగతి వరకు 500 ఇంటూ 12 నెలలు వేసుకుంటే 6,000 రూపాయలు ప్రతి నెల అమ్మకాలుగా పడుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇంటర్ అయితే 700 ఇంటూ 12 నెలలు అంటే 8,400 రూపాయలు ప్రతి సంవత్సరము అమ్మకాంట్లోనే పడుతుంది. అది కూడా 2 బిడ్డలకి మగ తేడా లేకుండా మీ పిల్లల్ని చదివించుకోవడానికి మిమ్మల్ని ప్రోత్సహించడానికి జగన్ పెట్టిన మంచి పథకం అది. డిగ్రీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 1,000 రూపాయలు ప్రతి నెల అంటే 12 నెలలు అంటే 12,000 రూపాయలు ప్రతి సంవత్సరము 2 పిల్లలకు చొప్పున అమ్మకాంట్లోనే పడుతుందన్నమాట. నిజంగా పిల్లలంటే మన రాష్ట్రం విద్యార్థుల మీద వారి భవిష్యత్తు మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉంది కనుకనే జగన్ అంత గొప్పగా ఆలోచించగలిగాడు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఎన్ని రోజులు పదవిలో ఉంటారో ఎవరికి తెలియదు, నెలలుంటారో రోజులుంటారో కూడా తెలియదు. ఈయన చెబుతున్నాడు వాళ్ళ పెళ్ళప్పుడు ఎంత ఇస్తాను, వాళ్ళు ఇంకొకటి అయినప్పుడు డిగ్రీ అయినప్పుడు ఇంత ఇస్తాను అని ఎప్పటి గురించో మాట్లాడుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈయనకు నిజంగానే చేసే మనసు ఉంటే ఇన్ని రోజులు ఎందుకు నిద్రపోయారని అడుగుతున్నాం. మహిళలన్నా మన పేదలన్నా రైతులన్నా ఈ ప్రభుత్వానికి అస్సలు ప్రేమ లేదు. ఈ పాలకులకి పేదలంటే నిర్లక్ష్యం తప్పితే ఇంకొకటి లేనే లేదు. చంద్రబాబు గారు ఎంత దరిద్రంగా పరిపాలన చేశారో ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే అడుగుతాడలో నడుస్తున్నాడు. చంద్రబాబుకు కిరణ్ కు తేడా ఏమీ లేదన్నారు షర్మిల. రాజా రమేష్, ఖమ్మం జిల్లా, సాక్షి న్యూస్. ఈ కాంగ్రెస్ కు తెలుగుదేశం కు గట్టిగా బుద్ధి చెప్పి జగన్ ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యము మళ్లీ వస్తుంది.